పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు. వారు సరస్సును దాటి గెనసరేతు ప్రాంతము చేరి పడవను అచట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామములోని పట్టణములోను గాని మారుమూల పల్లెలలో గాని యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుండి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. ఆ విధముగా ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచూ ఉండిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశము ఆలకిస్తూ ఉన్నటువంటి వీక్షిస్తూ ఉన్నటువంటి విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభోదయములు అందరికీ. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. కుమారా, నా పలుకులు ఆలకింపుము, నా ఉపదేశములను జాగ్రత్తగా వినుము. ప్రియ విశ్వాసులారా, మరొకసారి వాక్యాన్ని విన్నట్లయితే చదివినట్లయితే అంటూ ఉన్నది, కుమార నా పలుకులు ఆలింపుము, నా ఉపదేశములను జాగ్రత్తగా వినుము. ఈరోజున మనందరము కూడా దేవుని వాక్కును దేవుని పలుకులను జాగ్రత్తగా ఆలకించటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ప్రియ విశ్వాసులారా, వాక్యాన్ని విన్నంతసేపు కూడా ప్రభువు మనతో తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్కు ద్వారా మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే అనగా ఎంత ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని వింటే అంత బంధము పెరుగుతుంది ప్రియులారా, అంత బంధము పెరుగుతుంది. ఈ రోజున మనం ధ్యానించే అంశము కూడా ఇదే ప్రియులారా, యేసుతో నా అనుబంధం ఎలా ఉన్నది, యేసుతో నా అనుబంధము ఎలా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత రోజులలో అనేక మంది అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులుగా విశ్వాసులుగా మనము ఏది సత్యమైన వాక్కు, ఏది నిజమైన బోధ అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీవు ఆ సత్యమైనటువంటి వాక్కును నిజమైనటువంటి బోధను ఆలకిస్తావో నీ యొక్క ఆత్మీయ జీవితము బలపడుతున్నది. మరొక మాటలో చెప్పాలి అంటే నీతో ప్రభుతో ఉన్నటువంటి బంధము దృఢపరచబడుతుంది ప్రియ విశ్వాసులారు. మరి ప్రస్తుత రోజులలో మనం చూస్తూ ఉన్నాం, వార్తాపత్రికలలో చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం, వాట్సాప్లో చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరాతి ఘోరాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ. అనగా ఈ బంధము పేరుతో అనుబంధము పేరుతో అనేకమైనటువంటి వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు ప్రియులారు. మరి ప్రేమ పేరుతో మోసాలు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, ప్రేమ బంధానికి కలిగినటువంటి బిడ్డలను చెత్త కుప్పలో పడవేస్తూ ఉన్నారు. ఈ విధముగా ఆస్తి తగాదాల వలన వారికి ఉన్నటువంటి రక్త సంబంధ అనుబంధాన్ని కూడా తెగదింపులు చేసుకుంటూ ఉన్నారు ప్రియ. ఈ విధముగా కొన్ని మనం చదివినా కొన్ని చూసినా విన్నా
క్రైస్తవులుగా మన యొక్క హృదయము చలించిపోతూ ఉంది. ప్రియ విశ్వాసులారా, ఈ లోకములో మనము ప్రభుతో ఎటువంటి అనుబంధము కలిగి జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి బంధము కలిగి జీవిస్తూ ఉన్నాం ప్రియ విశ్వాసులారా. ఈ రోజులలో అనేక మంది వస్తువులతో, మనుషులతో, జంతువులతో, వాహనాలతో అనుబంధం కలిగి ఉంటారు. కొంతమంది వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తారు, మనుషులను అవసరానికి ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది మనుషులను వాడుకొని వస్తువులను ప్రేమిస్తూ ఉంటారు, వస్తువులతో ఎక్కువ బంధం కలిగి ఉంటారు. పెంపుడు జంతువులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు మనుషుల కంటే. కానీ ప్రియ విశ్వాసులారా, మనుషులుగా, మరీ ముఖ్యముగా క్రైస్తవులుగా, కథోలికులుగా మనము ఆ ప్రభువుతో ఎక్కువ అనుబంధము కలిగి జీవించాలి. ఎంత ఎక్కువ అనుబంధము కలిగి జీవిస్తే అంత ఎక్కువగా నీవు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఎంత ఎక్కువగా నీ యొక్క అనుబంధము ప్రభువుతో ముడిపడి దృఢపడి ఉంటుందో అంత ఆత్మీయముగా నీవు అభివృద్ధి చెందుతూ ఉంటావు. ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాలలో తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధము చివరి వరకు ఉంటుంది. ఇంకా గమనించినట్లయితే జాలరి, చేపలు పట్టేవారు సముద్రముతో అనుబంధం కలిగి ఉంటారు. గురువు, చదువు నేర్పే గురువు లేదా ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆ చదువు చెప్పే సమయంలో అనుబంధం కలిగి ఉంటారు. ఇలా అనేక విధాలుగా అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు ప్రియ విశ్వాసులారా. మరి మన ఆత్మీయ ఆనందము కలిగి ఉండాలి అంటే, ఆత్మీయ జీవితంలో మన యొక్క అనుబంధము ప్రభువుతో ఎలా ఉంటూ ఉన్నది అని ఈ రోజున మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని ఒకసారి గమనించినట్లయితే అనేక మంది దేవునితో అనుబంధము కలిగి జీవించారు. అందుకే వారు అనేక విధాలుగా దీవించబడ్డారు ప్రియులారా. ఉదాహరణకు అబ్రహాము దేవునితో అనుబంధము కలిగి ఉన్నాడు ప్రియులారా. దేవునితో అనుబంధం, విడదీయరా అనేటువంటి అనుబంధం కలిగి జీవించాడు. అనుబంధాన్ని పెంచుకున్నాడు. దేవునిని ప్రేమించాడు. దేవుని మాట ప్రకారం జీవించాడు. దేవుని ఎంతగా ప్రేమించాడు అంటే చివరికి దేవుడు చెప్పిన మాటను అనుసరించి తన సొంత ఊరిని, సొంత ప్రజలను అన్నిటినీ విడిచిపెట్టి దేవుడు చూపినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. చివరికి తన ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించటానికి కూడా వెనుకంజ వేయలేదు. కారణం దేవునితో ఉన్నటువంటి బంధము అటువంటిది ప్రియ విశ్వాసులారా. దేవునితో ఉన్నటువంటి ఆ బంధము ముందు ఈ యొక్క రక్త బంధము కూడా విడదీయటానికి వెనుకంజ వేయలేదు ప్రియ విశ్వాసులారా. చూడండి ఎంత అనుబంధము కలిగి జీవించాడో దేవునితో ఈ యొక్క అబ్రహాము ప్రియుల. అందుకే ఆయన విశ్వాసానికి తండ్రిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. విశ్వాసానికి తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనము ఆదికాండము 5వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. హానోకు 65 ఏండ్లు మెతూషాలేను కనెను. మెతూషాల పుట్టిన తరువాత హానోకు 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అతడు 360 ఏండ్లు బ్రతికెను. హానోకు దేవునకు సహచరుడై జీవించెను అని వాక్యము పలుకుతూ
హానోకు దేవునితో ఎటువంటి అనుబంధము కలిగి జీవించాడు. ప్రియ విశ్వాసులారా, ఇంకా మోషేని మనం చూస్తూ ఉన్నాం. మోషే నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో చదువుతూ ఉన్నాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. మోషే ప్రభుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములు ఏమీ ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను రాసెను అని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మోషే దేవునితో అనుబంధము పెంచుకోవటానికి, దేవునితో ఆ యొక్క బంధాన్ని దృఢపరచటానికి ఎంతగా ఆయన ఉంటూ ఉన్నాడు. అన్నపానీయములు ఏది ముట్టలు ఆ 40 రోజులు. ప్రియ విశ్వాసులారు, 40 రోజులు. కారణం దేవునితో ఉన్నటువంటి బంధము. ప్రియ విశ్వాసులారు, ఈ రోజున నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము వలె నేను ప్రభువుతో అనుబంధము కలిగి ఉన్నాను. హానోకు వలె ప్రభుతో నేను అనునిత్యం అనుబంధము కలిగి జీవిస్తూ ఉన్నాను. మోషే వలె నేను ప్రభువుతో అనుబంధము కలిగి జీవిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఇది పాత నిబంధన. ఇక చాలామంది దేవునితో అనుబంధం కలిగి ఉన్నారు ప్రియులారా. మరి నూతన నిబంధనలో మనం చదువుతూ ఉన్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. ఏమని చదువుతూ ఉన్నాం? ఆ దినములలో మరియమ్మ యోదాసీములో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణముకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికాను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందల శిశువు ఆనందముతో గంతులు వేసాను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణ రాయాలని పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి పలుకుతూ ఉన్నది. ప్రియులారా, చూడండి, దేవునితో అనుబంధం, దేవునితో ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న శిశువు కనుగొన్నాడు. ప్రియులార, మరే తల్లి గర్భములో ఉన్నటువంటి పిండ రూపంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభువును కనుగొన్నాడు. ఆ అనుబంధం అక్కడుండే ప్రారంభించబడుతూ ఉన్నది. ప్రియులార, అందుకే ఆ అనుబంధము దృఢపరుస్తూ ఉన్నది. ఆ బాప్తిస్మా యోహాను గారు యేసు ప్రభువుకి మార్గాన్ని, లోకరక్షకుడికి మార్గాన్ని చూపుతూ ఉన్నాడు. రానున్న ఆ మెస్సయ్యకి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, అందుకే ఆ కుటుంబములో ఆనందముతో గంతులు వేసిబడుతూ ఉన్నది. గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు ఆనందముతో గంతులు వేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా ప్రభు మన యొక్క కుటుంబములో ఉంటే, లేదా మనము ప్రభు సన్నిధిలో ఉంటే మనము కూడా ఆనందముగా ఉంటాం. ఆ ప్రభుతో అనుబంధము కలిగి జీవిస్తే మనము కూడా ఆత్మీయ ఆనందములో జీవిస్తాము. ప్రియ విశ్వాసులారా, ఇంకా మార్కు శుభవార్త 1వ అధ్యాయం 29-31 వచనములో చూస్తూ ఉన్నాం. పేతురు గారి ఇంటిలో పేతురు గారు అత్త స్వస్థత పరచబడినది. పేతురు గారు ఆ యొక్క ప్రభుతో అనుబంధము కలిగి జీవించాడు. ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రభు ఆ కుటుంబంలో అడుగుపెట్టాడో ఆ కుటుంబంలో స్వస్థత కలుగుతూ ఉంది. ప్రియులారా, చూడండి, ప్రభుతో అనుబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబంలో స్వస్థత కలుగుతూ ఉన్నది. ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబంలో స్వస్థతలు పొందాలి అంటే, మన కుటుంబంలో కూడా స్వస్థతలు కలగాలి అంటే ప్రభువుని ఆహ్వానించుకోవాలి, ప్రభువుతో అనుబంధము పెంచుకోవాలి. ప్రియ విశ్వాసులారా, ఇంకా లూకా శుభవార్త 19వ అధ్యాయం 1-9 వచనాలకు మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య తన యొక్క కుటుంబాన్ని రక్షణ పొందే కుటుంబంలాగా మారుస్తూ ఉన్నాడు. కారణం ఆయన మారు మనస్సు పొందటం ద్వారా ప్రభువుని చూడాలనుకున్నాడు. ప్రియులారా, చూస్తే చాలు అనుకున్నాడు. ప్రభు గురించి విన్నటువంటి ఆ జక్కయ్య ప్రభువుని చూడాలని అడుగులు ముందుకు వేశాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటన్నిటినీ కూడా తప్పించుకున్నాడు, ఎదుర్కొన్నాడు. చివరికి ప్రభువుతో అనుబంధము కలిగి చూస్తే చాలు అని మేడు చెట్టెక్కి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, చివరికి ఆ ప్రభువే దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగిరమ్ము, నేను నీ కుటుంబంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కుటుంబంలో అడుగుపెట్టాడు, ఆ కుటుంబానికి రక్షణ వస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ బంధాన్ని పెంచుకుంటూ ఉన్నాడు,
ఆ కుటుంబం రక్షించబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే మనం పాట పాడుకుంటాం ఏమని, నేను సాగెత యేసుతో నా జీవిత కాలమంతా, నేను సాగెత యేసుతో నా జీవిత కాలమంతా. ఎప్పుడైతే మనం ఆ బంధము కలిగి జీవిస్తామో నా జీవిత కాలం అంతా కూడా ఆనందాన్ని చవిచూస్తాం, స్వస్థతలను పొందుకుంటాం, రక్షణను పొందుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మన ఆత్మీయ అనుబంధము దేవునితో దృఢపడాలి అంటే, మన ఆత్మీయ అనుబంధము దేవునితో దృఢపడాలి అంటే మనము 2 ఆత్మీయ విషయాలు మన జీవితంలో ఉంచుకోవాలి. దేవునితో అనుబంధము పెరగాలి అంటే, దృఢపడాలి అంటే, ప్రతిష్ట కావాలి అంటే మనలో 2 ఆత్మీయ విషయాలు ఉండాలి ప్రియులారా. మొట్టమొదటిది దేవునితో అనుబంధం పెరగాలి అంటే మనలో ఉండవలసినటువంటి మొదటి లక్షణము, మొదటి సుగుణము నమ్మకము, విశ్వాసము ప్రియులారా. నమ్మకము, విశ్వాసము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలలో నీవు మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ము, నీవు మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ము, నీ తెలివితేటల మీద ఆధారపడి జీవించమాకు. మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ము. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ప్రభువుని నమ్ముతావో నీ యొక్క అనుబంధము ప్రభువుతో అధికముగా దృఢపరచబడుతుంది ప్రియుల. అదే నీలో ఆ నమ్మకము లేకపోతే నీ అనుబంధము దేవునితో ప్రతిష్టగా ఉండదు ప్రియుల, దృఢముగా ఉండదు. ఇంకా 6వ వచనములో నీ కార్యములన్నిటిలో ప్రభువును స్మరించుకో, అతడు నీ పనులను సులభతరము చేస్తాడు. ఎందుకు నీవు వేసే ప్రతి అడుగు లేదా నువ్వు చేపట్టే ప్రతి కార్యము సులభతరం అవుతుంది అంటే నీవు దేవునితో అనుబంధము కలిగి జీవిస్తూ ఉన్నావు కాబట్టి, దేవునితో అనుబంధము కలిగి జీవిస్తూ ఉన్నావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మనం అనుకుంటాం నాలో నమ్మకము ఉంది, ఆ నమ్మకము ద్వారా నా బంధము దృఢపరచబడుతున్నది, ఇవన్నీ నాలో సాధ్యమా? ప్రియ విశ్వాసులారా, మార్కు శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనములో దేవునికి సమస్తము సాధ్యమే అని ప్రభు పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి సమస్తము సాధ్యమే ప్రియ విశ్వాసులారా. కాబట్టి మన ఆత్మీయ అనుబంధము ప్రభుతో దృఢపడాలి అంటే మనలో ఉండవలసినటువంటి మొదటి సుగుణము నమ్మకము. 2వది ప్రియ సహోదరి సహోదరులారా, అతి ముఖ్యమైనది, అనుదినము ప్రభువుని స్మరించు, గుర్తించు. అనుదినము ప్రభువుని గుర్తించు, స్మరించు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో చదువుతూ ఉన్నాం. తోబీతు తన కుమారుడైనటువంటి తోబియాకు చివరి రోజులలో ఆయన మరణించే మరికొన్ని గడియల ముందు తన కుమారుడిని పిలిచి పలుకుతూ చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? నీ జీవితమందు ప్రతిదినము ప్రభువుని గుర్తుంచుకో, ఏనాడు పాపము చేయకము, దేవుని ఆజ్ఞ మీరకము. ప్రతిదినము ప్రభువుని గుర్తించుకో. చూడండి ప్రియులారా, తన చివరి గడియలలో చివరి మాట పలికినటువంటి, తన కుమారుడికి పలికినటువంటి మాట తోబీతు ఏమిటి? నీ జీవితమున ప్రతిదినము ప్రభువుని గుర్తుంచుకో. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా అనునిత్యము మన బంధము దృఢపడాలి అంటే దేవునితో అనునిత్యము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, అనునిత్యము దేవుని వాక్యాన్ని స్మరణ చేసుకోవాలి, అనునిత్యము దేవుని మాట ప్రకారం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉన్నాం సూర్యుడు ఒకే విధముగా ఆ సూర్యకాంతిని అందిస్తాడు. ఆ సూర్యకిరణాల వలన భూమి పగుళ్ళిస్తూ ఉన్నది, నెర్ర కొడుతూ ఉన్నది. మరి అదే సూర్యుడు వేడికి గట్టిగా ఉన్నటువంటి మైనము మెత్తగా మారిపోతుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ వేడి ఒకటే, కానీ భూమి ఆ విధముగా స్వీకరిస్తూ ఉన్నది,
మైనము ఈ విధముగా స్వీకరిస్తూ ఉన్నది. అలాగనే దేవునితో మన బంధము కూడా మనం స్వీకరించే విధముగా ఉంటుంది ప్రియ విశ్వాసుల. నీవు దేవునితో బంధము దృఢపడాలి అంటే ఆ యొక్క నమ్మకము అనునిత్యము దేవుని పట్ల దేవుని జ్ఞాపకం చేసుకునే మంచి మనస్సు నీలో ఉండాలి ప్రియ విశ్వాసులారు. దేవుని నుండి దీవెనలు కూడా అందరికీ ఒకే విధముగా వస్తూ ఉన్నాయి. దేవుడి యొక్క బంధము అందరికీ ఒకే విధముగా ఉంది. కానీ ఏ విధముగా నీవు దానిని దృఢపరుచుకుంటూ ఉన్నావు? ఈ రోజున ప్రతి ఒక్కరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తన సొంత పట్టణమైనటువంటి తాను పెరిగినటువంటి పట్టణం నజరేతులో ఏ అద్భుతములు చేయలేదు. కారణం అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నారు, నమ్మకం లేకుండా ఉంటూ ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభుని వాళ్ళు కేవలము ఒక వడ్రంగి కుమారుడిగానే చూశారు. కానీ ఇతర పట్టణ ప్రజలు ఆయన లోకరక్షకుడిగా భావించారు. అందుకే వారి మధ్య వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అధిక అద్భుతాలను అధిక దీవెనలను వారికి ఇస్తూ ఉన్నాడు ప్రియ విశ్వాసులారు. ఈరోజు చదవబడినటువంటి సువిశేష పట్టణంలో కూడా అదే. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు యేసు ప్రభు ఆ పట్టణముకు వస్తూ ఉంటే వారందరూ కూడా పడకల మీద పరిసర పట్టణములందరి నుండి కూడా ప్రభు వద్దకు ఆ రోగులను తీసుకుని వస్తూ ఉన్నారు. కనీసము ఆయన అంగి అంచును తాకినా చాలు మేము స్వస్థత పొందుకుంటాం, ఆయన అంగి అంచుతోనైనా మా బంధాన్ని పెంచుకుంటే చాలు మేము స్వస్థత పొందుకుంటాం అని మంచి దృఢ విశ్వాసంతో వచ్చారు. అందుకే ప్రియ విశ్వాసులారా, చివరిలో వాక్యం అంటూ ఆ విధముగా ఆయనను తాకిన వారందరూ కూడా స్వస్థతలు పొందుకున్నారు. ఆ విధముగా ఆయనతో బంధం కలిగినటువంటి వారందరూ కూడా స్వస్థతలు పొందుకున్నారు అని వాక్యం సెలవిస్తూ, ఈరోజు నీవు నేను కూడా మన ఆత్మీయ అనుబంధము ప్రభువులో అధికముగా ఉండాలని ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క చిన్న వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని మీ అందరి కోసము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.